ప్రైవేటు బడుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించండి. నోటీస్ బోర్డులు వెబ్సైట్లలో డిస్ప్లే చేయాలి. ఒక్క నిమిషం దీన్ని కొద్దిగా సీరియస్గా అవుదాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు బడులకు సంబంధించినటువంటి దందా చాలా పెద్దది. ప్రైవేటు బడుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించండి. నోటీసు బోర్డులు వెబ్సైట్లలో డిస్ప్లే చేయాలి. పాఠశాల విద్యాశాఖ పోర్టల్లోనూ ఉంచాలి. విద్యాశాఖ కీలక ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలకు వర్తింపు అంట. ఇది అసలు మామూలు జోక్ కాదు. ఇది నిజంగా చెప్పాలంటే ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజుల నుండి విద్యార్థి సంఘాలు ఎంతోమంది అసలు వీళ్ళు పని చేస్తలేరండి, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వినకుండా స్కూల్ నోటీస్ బోర్డులు వెబ్సైట్లో ప్రదర్శించాలి. ఇన్ని రోజుల నుండి విద్యార్థి సంఘాలు మాట్లాడుతున్నాయి ఏంది? నోటీస్ బోర్డులలో పెట్టాలి, మీ ఫీజులు ఎంత ఉన్నాయో చెప్పాలి అని చెప్పేసి ఎంతోమంది విద్యార్థి సంఘాల నాయకులు, మాలాంటి జర్నలిస్టులు, లేదంటే మేధావి వర్గం నుండి కూడా అడుగుతూ ఉంటే ప్రైవేట్ విద్యా సంస్థల ఓనర్లు అసలు ఏ రోజు కూడా కనీసం స్పందించినటువంటి పాపన పోలేదు. అయినా కూడా మరి ఎందుకు ఇన్ని రోజుల నుండి ఈ ఆర్డర్స్ జారీ చేయలేదు? మేము హైదరాబాద్ మహానగరంలో దిల్సుఖ్ నగర్ దగ్గర ఉండేటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన విషయంలో ఒక జర్నలిస్టు కూతురుని అందులో జాయిన్ చేద్దామని వెళ్ళినాం. అందులో జాయిన్ చేద్దామని వెళ్ళి ఇట్లా జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో ఒక జీవో ఉంది, ఈ జీవో ప్రకారంగా మాకు సబ్సిడీ వస్తుంది కాబట్టి దీన్ని ఒకసారి అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళ కూతురుకు సంబంధించిన ఫీజు కట్టేయడం ప్రయత్నం చేస్తే ఇది వర్తించదు మా స్కూల్లో అన్నారు. అదేంది అని చెప్పేసి అడిగితే మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినాము, ఈ విషయం మీద కోర్టు స్టే ఉంది అని చెప్పేసి చెప్పారు. మేము వెంటనే డిఓ దగ్గరికి వెళ్ళి డిఓని కలిసినాం. జిల్లా డిఓని కలిసి డిఓతో మాట్లాడి అది ఏం సార్ అసలు అని అంటే నిజమే, వాళ్ళు చెప్పిందే వాస్తవం అంటే ప్రైవేటు పాఠశాలలు ఏది చెప్తే అదే వాస్తవం. వాళ్ళు ఏం చెప్పారు సార్ అంటే మీరు చెప్తున్నారు కదా కోర్టులో ఉన్నాను, మరి కోర్టులో ఉన్న విషయం మీకు ఎట్లా తెలుసు సార్? దానికి సంబంధించిన కాపీ ఉందా? ఆ కాపీ మాకు ఇవ్వండి అంటే నా దగ్గర లేదు. అసలు నీ దగ్గర కాపీ లేకుండానే నువ్వు ప్రైవేట్ పాఠశాలకు మద్దతు ఎట్లా మాట్లాడతావు? ఆయన చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రజావాణి నుండి కూడా డిఈఓ గారు పంపించిన రిప్లై ఏంది అని అంటే అది అప్పుడు అంటే మేము పోయిన తర్వాత ప్రజావాణికి పోయిన తర్వాత ఆ ప్రైవేట్ స్కూళ్ళ నుండి ఆ కాపీ తెప్పించుకొని కంప్లైంట్ ఎక్కడైతే హైకోర్టులో ఉండదో దానికి సంబంధించిన కాపీని జతపరిచి ఈ హైకోర్టులో ఉన్నటువంటి ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్య గురించి మీరు చెప్పినటువంటి ప్రశ్నకి మేము సమాధానం ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన రిప్లై ఇచ్చింది. అని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందా జర్నలిస్టుల పిల్లలకు సంబంధించిన విషయంలో సబ్సిడీ ఇవ్వాలని? దానికి సంబంధించినటువంటి అంటే తెలంగాణ ప్రభుత్వం జీవో చేతగాని ప్రభుత్వాలా, లేదంటే చేతగాని జీవోలు అనుకోవాలా, లేదంటే ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు కోర్టుకు వేరు కాబట్టి కోర్టు పెండింగ్లో ఉన్నది కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న రోజులు 10 సంవత్సరాలు పెండింగ్ ఉంటుంది. 10 సంవత్సరాల పాటు ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశం తెర మీద ఉండదా? ఇక అది అమల్లోకి రాదా? మరి అట్లాంటప్పుడు మీరు జీవోలు తీసుకొచ్చేం లాభము? ఇక సిద్దిపేట జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాల ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో మొన్ననే విద్యార్థి నాయకుడిగా ఉండి అడ్వకేట్ అయినాడు తమ్ముడు శివకుమార్ అని. ఆయన అక్కడ సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలో ఒక ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేశారు. అది ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి బోర్డులు పెట్టారు. మొత్తం సిద్దిపేట జిల్లా మొత్తం బోర్డులు పెట్టారు. సిద్దిపేట జిల్లా మొత్తం బోర్డులు పెట్టేదంటే ఆ సిద్దిపేట జిల్లా కలెక్టర్ని కలిసిండు, డిఈఓని కలిసిండు, ఎంఈఓని కలిసిండు. అందరిని కలిసి ఆ ఎంఈఓ గారి దగ్గర నుండి మొదలుకుంటే డిఈఓ వరకు ఆ విద్యాశాఖ వరకు కూడా ఆయన తమ్ముడు రావడం జరిగింది. ఏం లేదు అసలు ఈ స్కూలుకు ఇంటర్నేషనల్ పర్మిషన్స్ ఎవరు ఇచ్చిర్రు అని చెప్పేసి అడిగితే 3 నెలలు 4 నెలలు అయిపోయిన తర్వాత ఆ పెట్టిన బోర్డులు మొత్తం తొలగించారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా. ఎందుకు? ఈ తమ్ముడు ఆర్డర్ అంటే వాటన్నిటి ఫోటోలు తీసుకొని జతపరిచింది కాబట్టి వీళ్ళకి ఇంటర్నేషనల్ ఈ బోర్డులు తొలగించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా బోర్డులు తొలగించిన తర్వాత వారం రోజులకు ఈయనకు రిప్లై వచ్చింది డిఈఓ ఆఫీస్ నుండి. ఏమని? మేము ఆ బోర్డులు తొలగించారని చెప్పేసి వాళ్ళకి చెప్పినాం, వాళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్కు పర్మిషన్ లేవు అని చెప్పారు. వాళ్ళ బస్సుల మీద ఇంటర్నేషనల్ అని రాసింది. ఇంకా దీనికి ఆ దుబ్బాకలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ పాఠశాల అంటే ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ నుండి ఒక మంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి పోతాడు, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక లీడర్ పోతాడు, బీజేపీ పార్టీ నుండి రఘునందన్ రావు గారు పోతారు, హరీష్ రావు అంటే బీఆర్ఎస్ నుండి హరీష్ రావు గారు, బీజేపీ నుండి రఘునందన్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ నుండి నాయకుడు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ పోయి స్కూల్ను ప్రారంభిస్తారు. ఆ స్కూలు వీళ్ళు ప్రారంభించినటువంటి సమయంలో వెనకాల ఉన్నటువంటి ఫ్లెక్సీ మీద కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఉంటుంది.
కనీసం రఘునందన్ రావు గారికి తెలియదా, హరీష్ రావు గారికి తెలియదా, వాటికి వచ్చినటువంటి అధికారులకు తెలియదా? ఎట్లా ఎంపీ వస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున అధికారులు కూడా వచ్చిర్రు. మరి ఇంతమంది వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు, నువ్వు ప్రారంభిస్తున్నటువంటి స్కూల్ వెనకాల ఇంటర్నేషనల్ స్కూల్ అని రాసినప్పుడు అసలు దీనికి ఇంటర్నేషనల్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి కనీసం చూసేటువంటి పరిస్థితి ఉందా? ఎమ్మెల్సీ వస్తాడు అక్కడికి, ఆ ప్రోగ్రాంకు ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ, స్థానిక అధికారులు, రాజకీయ నాయకులు ఇంతమంది కలిసి ఒక పర్మిషన్ లేనటువంటి స్కూల్ను బహిరంగంగా ఆ స్కూల్ పెట్టినటువంటి ఓనర్ను మెచ్చుకుంటూ ఆయన మేము పోయి అడిగితే ఏమంటాడు, సార్ నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు మరి ఫీజులు ఎందుకు సార్? ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డులు ఎందుకు సార్? చిన్న స్కూల్ అని పెట్టుకోర్రి, నువ్వు డైరెక్ట్ స్కూల్ అని పెట్టుకుని సేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు ఎట్లాగా వస్తారు కానీ దగ్గరికి సేవలు అందుకోవడానికి. ఇంటర్నేషనల్ బోర్డులు పెట్టుకొని పెద్ద ఎత్తున బస్సులు అవి ఇవి మొత్తం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నోటీస్ బోర్డులు అంటే బోర్డులు పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు? మొత్తం రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాణాలు పాటించట్లేదు. ఏ స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ లేవు. ఆడుకుందామంటే గ్రౌండ్ లేకపోతే పిల్లలు పొద్దుగాల బర్ల కొట్టంలోకి పోయినట్టు, పొద్దున జైల్లోకి పోయినట్టు, జైల్లోకి వెళ్ళి పోతే వాడు సాయంత్రం బయటకు వస్తాడు. సాయంత్రం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్ అంటాడు, ట్యూషన్ వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకుంటారు, హోంవర్క్ అయిపోయిన తర్వాత తిని పండుకో. వానికి వ్యాయామం లేదు. స్కూల్లో అయినా కనీసం గంట సేపు ఆడిస్తారంటే అది కూడా లేదు. సగం స్కూల్లోకి పీఈటీ లేరు. నీకు రాష్ట్రంలో ఎక్కడ కూడా అసలు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఇక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం గారు ఏమని మాట్లాడతారు, నేను మస్తు చేస్తున్నా, ఇంకా నాకన్నా మంచిగా చేస్తారా అనే, నేను అది చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా ఉండద్దా, నేను ఇది చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా ఉండద్దా అని మాట్లాడుతారు. ఏం చేసిరు సార్ మీరు? ఒక్క ప్రైవేట్ పాఠశాల మీదనన్నా మీరు గవర్నమెంట్ పాఠశాలలు 24,000 పాఠశాలలు మూసేస్తా అని చెప్పేసి బహిరంగంగా కనీసం పదాలు ఉపయోగించదు కానీ కనీసం ఏం లేకుండా బుద్ధి కూడా లేకుండా 24,000 పాఠశాలలు మూసేద్దామని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు మూసిరండి? మీరు అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాల ఒక్క పాఠశాల కన్నా అనుమతులు లేవని కానీ, దీని దగ్గర అన్ని రకాల వస్తువులు లేవని కానీ ఎక్కడన్నా మూసేసి ఆ స్కూళ్ళను 10వ తరగతి చదివినటువంటి వాళ్ళతో క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు. పేరేమో ఇంటర్నేషనల్ స్కూలు, ఆడ చదువులు చెప్పేదేమో 10వ తరగతి పిల్లలు. 10వ తరగతి పాస్ అయ్యి 5,000కు 6,000 రూపాయలకు కనీసం వాళ్ళకు వేతనాలు కూడా సరిగా ఇవ్వట్లేదు. గట్టిగా మాట్లాడేదంటే అక్కడ కూడా ఇక మతపరమైనటువంటి గొడవలు పుట్టించుడు, యాక్టివిటీస్ ఎక్కువ, ఆ మతానికి సంబంధించిన ఈ మతానికి సంబంధించిన యాక్టివిటీస్ కనబడుతూనే ఉంటాయి. అలా పూరగాన్లకు ప్లే గ్రౌండ్ లేకపోతే, ల్యాబులు లేకపోతే, కనీస వస్తువులు లేకపోతే, సగం స్కూళ్ళలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో సగం పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ లేదు. ఫైర్ సేఫ్టీ అసలు పుసుకున ఏదైనా జరిగితే దానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏదో ఒక వస్తువు అని ఉండాలి కదా, అది పనిచేస్తుందా లేకపోతే పక్కబట్టు అవి కూడా ఉండవు. సిద్దిపేట జిల్లాలో తిరుగుతున్నప్పుడే ఒక దగ్గర ట్రాన్స్ఫారం పక్కపంటే స్కూల్ ఉన్నది. షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నటువంటి దగ్గర స్కూల్ పర్మిషన్ లేవు, మరి షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇట్లా ఏ రకంగా చూసినా కూడా, ఎందుకంటే షాపింగ్ అంటే బట్టలకు సంబంధించిన దుకాణాలు అవి ఉండేది ఉంటే షాపింగ్ కాంప్లెక్స్లు ఉండేది, అక్కడ ఫైర్ జరిగేది ఉంటే ఇబ్బంది కలుగుతాయి కాబట్టి అక్కడ స్కూళ్ళకు పర్మిషన్లు ఉండేవి. ఫైర్ సేఫ్టీ వాళ్ళు పర్మిషన్లు కూడా ఇవ్వాలి. మరి ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి అని అడిగితే సమాధానం ఉండదు. డిఈఓలు అయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి డిఈఓలు అయితే వాళ్ళంతా అత్యంత దరిద్రంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఇంకెవరు లేరు అనిపిస్తుంది. ఒకరిద్దరు పనిచేస్తున్నారు కావచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు అక్కడక్కడ, కానీ మెజారిటీ డిఈఓలు అయితే దాదాపుగా మెజారిటీ డిఈఓలు స్పందించడంలో ఎంత దారుణం అని అంటే, మనం ఏదన్నా ఆర్టీఐ వేసేదంటే ఈ ఆర్టీఐకి రిప్లై అయ్యానో ఏమి అన్నా స్కూల్లోనే అడుగుతారు, ఇంకో మీ స్కూల్ గురించి ఆర్టీఐ వచ్చింది మరి ఏం మాట్లాడమంటావు అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ వాళ్ళు ఇచ్చిన రిప్లైను ఈయన మనకి ఇస్తాడు. ఇంకా నయ్యం ఆ సంతకం కూడా వాళ్ళ సంతకం పెట్టి ఇవ్వలేదు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు కానీ ఎంతమంది ఎన్ని గొడవలు చేసినా కూడా పోలీస్ స్టేషన్లో పోయి మళ్ళీ మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతారు ప్రైవేట్ స్కూళ్ళు. వీళ్ళు ఇలా ఏదో రూల్ తీసుకొచ్చినా అని వేసి మాట్లాడతారు. 24 గంటలలో మళ్ళీ ఈ రూల్స్ అన్నీ మారిపోతాయి, ఓడి పట్టించుకోడు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను జేబులు దడపడానికి, అధికారుల జేబులు దడపడానికి తప్ప దేనికి పనికిరాదు. చలో మేము ఈరోజు కాలోజీ టీవీ నుండి విషయం చెప్తా ఉన్నాం. ఒక జర్నలిస్ట్గా నేను చెప్తా ఉన్నా, మేము మాట్లాడినటువంటి మాటలు నిజం కాదని కాంగ్రెస్ పార్టీ నిరూపించాలి.
అధికారులు నిరూపించాలి. పోయి ఏ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ లేదు, ఎంత ఫైన్ వేసారు మీరు? ఏ పాఠశాలలకు కనీస వస్తువులు లేవు, ఏ పాఠశాలలకు కనీసంగా ప్లే గ్రౌండ్ లేదు, ఏ పాఠశాలలో ల్యాబులు లేవు, లైబ్రరీ లేదు. ఎన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ప్రకారంగా ఉండాల్సినటువంటి రూల్స్ను వాళ్ళు పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి ప్రకటించండి బహిరంగంగా. అసలు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి కదా స్కూళ్ళు. ఒక పర్మిషన్ తీసుకుంటాడు, ఇంకో పర్మిషన్తో నడుపుతాడు. ఒక స్కూల్కి పర్మిషన్ తీసుకుంటాడు, ఇంకో స్కూల్ నడిపిస్తూ ఉంటాడు. ఎంతమంది విద్యార్థులు ఉన్నాడు లెక్కలు ఉండవు. ఒక స్కూల్కి అయితే 7th క్లాస్ వరకే పర్మిషన్ ఉంటుంది, 10th క్లాస్ వరకు. హైదరాబాద్ నగరంలో నడి గడ్డ మీద స్కూల్ నడిపిస్తూ ఉన్నారు. స్కూల్ పర్మిషన్ 7th క్లాస్ వరకు ఉంటుంది, 8th, 9th, 10th క్లాస్ కూడా అటు జరుగుతూ ఉన్నాయి. అరే పోయి అడిగితే ఏంది అని అంటే మాకు పలానా బ్రాంచ్ దగ్గర నుండి మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాపిస్తాం. మరి పలానా బ్రాంచ్ దగ్గర నడిపించినప్పుడు ఈ బ్రాంచ్లో ఎట్లా పెట్టారు అంటే దానికి అధికారులు కూడా పట్టించుకోరు. మా దృష్టికి ఇన్ని రోజులు రాలేదు, మేము చూస్తాం. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసేటువంటి ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట. ఏం కీలకము? ప్రతి సంవత్సరం స్కూల్ స్టార్ట్ అయినాక కీలక నిర్ణయం ఉంటుంది వీళ్ళది. కానీ అది ఎంతవరకు అమలు అవుతుందనే విషయం మీద ఎవరు పట్టించుకోవడం. మళ్ళీ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ని ఎయిడెడ్ పాఠశాలలు తాము వసూలు చేస్తున్నటువంటి ఫీజుల వివరాలను డిస్ప్లే చేయాలని ఆదేశించింది. పాఠశాల నోటీస్ బోర్డు వెబ్సైట్లతో పాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్లోనూ ఫీజుల వివరాలను పొందుపరచాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఫీజుల స్ట్రక్చర్ ప్రదర్శించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు పోతే ఆదేశాలు జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకుంటారు. ఆ విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలకు పంపిస్తారు. అన్ని పాఠశాలలు కలిసి వచ్చి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటాయి. బస్ 2026-27 విద్యా సంవత్సరానికి సెటిల్మెంట్ ఇది కాదు అని ఒకవేళ నేను మాట్లాడేటువంటి మాటలు తప్పు అనుకుంటే మీరు 2025-26 సంబంధించినటువంటి విద్యా సంవత్సరంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ పాఠశాలకు పర్మిషన్లు ఉన్నాయి, ఎంతమందికి మీరు ఆ ఫీజుల స్ట్రక్చర్ ప్రకారం ఫాలో అయ్యారు, ఎంతమందికి అంటే దళితులకు సంబంధించిన విషయంలో ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు ఇచ్చిర్రు, జర్నలిస్టులకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఇచ్చిర్రు, అవన్నీ లెక్కలు బయటపెట్టండి. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలకు పర్మిషన్ ఉన్నాయి, ఎన్ని పాఠశాలకు పర్మిషన్ లేవు, అది కూడా బయటపెట్టండి. ఏది బయటపెట్టరు ఒక్కడు కూడా కనీసం ఒక్క విషయంలో కూడా ఒక్కదాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు వీళ్ళు. కేవలం తెలంగాణలో పరిపాలన సాగుతుంది అంటే సాగుతుంది. అది బీఆర్ఎస్ పాలన అయినా అట్లే ఉన్నది, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది. ప్రైవేటు సంస్థలు అవి స్కూల్లే కానీ ఇంకేమన్నా కానీ వాళ్లకు భజన చేసుడు నేర్చుకున్నారు పాలకులు. ఇక పాలకులకు జోకుడు నేర్చుకున్నారు అధికారులు. ఎంత జోకితే ఎంత మెచ్చుకుంటే మాకు అంత మంచి పని అన్నట్టుగా జోకుడే జోకుడు. ఒక డప్పు కొడితే ఇంకోటి తబలా కొడుతుంది దానికి. సార్ మీ పాలన మీరు మస్తు చేస్తున్నారు సార్ అని చెప్పేసి మొత్తం పై స్థాయి కింది స్థాయి అధికారి, పై స్థాయి అధికారికి, పై స్థాయి అధికారి, ఇంకో అధికారికి, ఆ అధికారి మంత్రికి జోకుడే జోకుడు. స్కూళ్ళు ఎక్కనన్నా పోని. టాయిలెట్లు లేవండి ప్రభుత్వ పాఠశాలలో. టాయిలెట్లు కట్టడానికి మనుషులు లేరు. ఇక ఎందుకు ఇక చెప్పుకోవడం? ఇక అంతకన్నా దిగజారిన ప్రభుత్వాలు ఏమైనా ఉంటాయా? అంతకన్నా సిగ్గు తప్పిన ప్రభుత్వాలు ఏమైనా ఉంటాయా?